నర్సపేటలోని ఉప్పలపాడు రోడ్లో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం త్రిశక్తి పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొలి రోజు బాల త్రిపుర సుందరిదేవి అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చివుకుల అన్నపూర్ణయ్య, ఆలయ ప్రెసిడెంట్ కంజుల జగన్మోహన్ రెడ్డి, ఆలయ సెక్రటరీ శ్రీ గుంటూరు వెంకట సీతారామాంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ సముదాయంలో మొదటిగా పేరు ఈ దేవాలయంలో ఇది మొదలవుతుంది. ఉప్పలపాడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయం, అలానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా త్రిశక్తి పీఠంలో ఈ సంవత్సరం 7వ వార్షికోత్సవం. మరి అమ్మవారి దేవీ శరన్నవరాత్రులు ఎంతో వైభవోపేతంగా ప్రారంభమవుతున్నాయి. అలానే ప్రాతకాలముందు లక్ష్మీ గణపతి స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామికి, అలానే హనుమంతుడికి, కాళీ అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, సరస్వతికి ప్రాతకాలం అభిషేకాలు కార్యక్రమాలు జరిగినాయి. ముందుగా ఈ పూట వినాయకుడి పూజ, పుణ్యాహవాచన, పంచకవ్యప్రాసన, కలశస్థాపన, ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలానే చండీ పారాయణ, బాలపూజ, సువాసిని పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శివకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో, అలానే కమిటీ సభ్యులు అయినటువంటి అందరి సహాయ సహకారాలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఈ దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 26/9/2025 శుక్రవారం పంచమి రోజున సువాసనల చేత లక్ష కుంకుమార్చన, అలానే 29వ తారీఖు నాడు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవాలయంలో పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసాలు, అలానే 1వ తారీఖు నాడు బుధవారం మహర్నవమి రోజున చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. 2వ తారీఖు విజయదశమి పండుగ సాయంత్రం నాడు 6 గంటలకి సమీ పూజ, అమ్మవారి పల్లకీ సేవ కార్యక్రమాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాం.